హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ ధనుష్. ఈరోజు మనతో పాటు డర్టీ హరి అనే మూవీ టీం ఉన్నారు. వాళ్ళని అడిగి మూవీ విశేషాలను అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ హౌ యూ? హాయ్ ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డర్టీ హరి మూవీ కాన్సెప్ట్ ఏంటి? ఏ జోనర్లో మూవీ ఇది? ఇది రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్లో పడుతుంది. ఓకే, సో టైటిల్ చాలా చెప్తుంది, హరి నా పేరు, డర్టీ హరి. సో అదే చాలా రివీల్ చేస్తుంది. ట్రైలర్లో కూడా మీకు అర్థమై ఉంటుంది. సో దర్ ఇస్ అ థ్రిల్ ఎలిమెంట్, there is passion and love and young emotions, mostly for youngsters, I would say, like me. Okay, yes. So అది దాని బేసిక్ జానర్. అంటే డర్టీ హరిలో హరిది ఎలాంటి ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? టైటిల్ ముందే నాకు సర్నేమ్ ఇచ్చేసారు కదా సార్. అంటే ఎలాంటి డర్టీ పనులు చేస్తూ ఉంటాడు? ఇక ఇలాంటి డర్టీలో ఎన్నో డర్టీ ఉంటాయి, కానీ అది ఏ డర్టీ అనేది చూస్తే బెటర్. అంటే రొమాంటిక్ డర్టీయా లేదంటే అదొక కైండ్ ఆఫ్ ఆయన లోపల చాలా కలర్స్ ఉన్నాయి. సో జస్ట్ ఒక్కటే డర్టీనెస్ ఎక్స్పెక్ట్ చేయకపోతే మంచిది. ఇంకా ఎలా అనిపిస్తుంది మీకు స్ట్రైట్గా తెలుగులో హీరోగా చేయటం? డెఫినెట్గా నాది, నేను తెలుగు అబ్బాయిని ఇక్కడ నుంచి కాబట్టి ఆల్వేస్ ఇట్స్ అ నైస్ ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ తెలుగులో వేయడం. అంటే బోర్న్ అండ్ బాటప్ మొత్తం మీరు హైదరాబాద్? అంతేకండి, హెచ్పిఎస్లో చదువుకున్నాం. మరి బాలీవుడ్ ఎట్లా ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళడానికి రీజన్ అయితే నాకు కూడా తెలియదు, కానీ నేను యాక్టర్ అయిదామన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయాను అంతే. అంటే ఇక్కడ ట్రై చేశారా? పెద్దగా ట్రై చేయలేదు. ఇన్ బిట్స్ అండ్ పీసెస్లో అయ్యింది. ట్రై చేశాను, కొన్ని దానంతలో ఆఫర్స్ వచ్చిండే, కానీ నేను 2-3 సార్లు ట్రై చేశాను, కానీ నాకు ప్రాక్టికల్గా పాసిబుల్ కాలేకపోయింది. ఎందుకంటే అక్కడ నాకు పని నడుస్తూ ఉంటుండే ఏదో ఒకటి. 2-3 సార్లు ట్రై చేశాను, కానీ అసలు ఐ వాజ్ లూజింగ్ వర్క్ దేర్ ఆల్సో. ప్లస్ అది నేను డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినా టైం, నేను నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో. సో కొన్ని అటెంప్ట్ చేసిన తర్వాత నేను ఐ వాజ్ జస్ట్ ఫోకసింగ్ అంతే. ఓకే, కమింగ్ టు యూ సిమ్రాన్, మీరు పరిచయం, ప్రేమతో మీ కార్తిక్, దిస్ వాజ్ యువర్ థర్డ్ మూవీ. ఓకే, ఆ 2 మూవీస్ చూసుకున్నట్లయితే మీదంతా కూడా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ రోల్స్. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెన్స్. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే మిమ్మల్ని అంత కన్విన్స్ చేసిన పాయింట్ ఏంటి? The script, the main was the script, yeah. Okay. The other movies which I've done, they're like proper routine movies. They're family drama, basic family drama. But then this movie, it's like totally opposite than what I have done. And being an actor, I just wanted to explore more in the acting side. And the content is very different. It is like, you know, now due to web series, I think the entire audience is changing. Like the kind of content they want to see now. So this movie also has something, you know, different kind of story play and all. So that is what, you know, drove me crazy. Like, okay, I want to do this movie. And coming to the kissing scenes and all, I wasn't really, you know, ready for that. But then my family support was there. And then being an actor, I had to explore. So that is how I came into this Dirty Harry. ఓకే, మీరు ఓకే చేయడానికి రీజన్ ఏంటి? మిమ్మల్ని కన్విన్స్ చేసిన పాయింట్ ఏంటి? అన్డౌటెడ్లీ ఫస్ట్ ఎంఎస్ రాజు గారు. ఓకే, అండ్ దెన్ నాకు కాంటెంట్ కూడా చాలా నచ్చింది, కాన్సెప్ట్ వైజ్ వెరీ ఆర్గానికల్గా, తను బేసిక్గా అండ్ వెరీ రెలివెంట్ కూడా అనిపించింది నాకు యూత్కి. వెరీ కనెక్టివిటీ, ఏదో ఎమోషన్స్ అయితే ఉంటుందో, క్యారెక్టర్ ట్రేట్స్ అయితే ఉంటుందో చాలా కనెక్ట్ అయితే అనే ఫీలింగ్ వచ్చింది నాకు విన్నప్పుడు స్టోరీ. సో రాజు గారు అండ్ ద స్టోరీ ఫర్ మీ. ఓకే, అంటే ఎంఎస్ రాజు గారు స్టోరీస్ అన్నీ చూసుకున్నట్టు అన్ని ఫ్యామిలీగా ఉంటే ఒక కాంట్రవర్షియల్ థింగ్ ఏంటంటే ఆయన ఇలాంటి మూవీ తీయటం. సో మీ దగ్గరికి వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ, ఆయన ప్రొడ్యూసర్ అన్నప్పుడు కానీ మీకు ఏమనిపించింది? ఎంఎస్ రాజు గారు ఏంటి ఈ టైప్? ఎనీ టైం ఎవరైనా ఒక బాడీ ఆఫ్ వర్క్ ఎవరైతే వెనుకుంటుందో, బేసిక్గా మనము వాళ్ళది ఒక టేస్ట్ అయినా లేకుంటే ఒక ఇమేజ్ మనం డెఫినెట్గా మన మైండ్లో ఉంటుంది కలిసే ముందు. యాక్టర్కైనా ఉండనివ్వండి, ఎవరికైనా ఉండండి, ఒక బాడీ ఎస్పెషల్లీ తన లెజెండరీ బాడీ ఆఫ్ వర్క్తోనైతే డెఫినెట్గా ఒక ఉంటుంది. కానీ నేను ఆ టైంలో ఫర్ సమ్ రీజన్ ఐ వాజ్ ఆల్సో ఆక్యుపైడ్ అక్కడ. సో నాకు జస్ట్ రాజుగారు కాల్ మెసేజ్ వచ్చి రావడం వల్లనే నాకు ఐ వాజ్ లైక్ పోయి కలవడం అనేది ఆలోచించినాను, దానికంటే ఎక్కువ ఆలోచించలేదు. కానీ విన్నాక ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ కి రాజు గారు జనరల్గా బీన్ పార్ట్ ఆఫ్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ ఏదైతే ఫిల్మ్ చేశారో దానికి భిన్నంగా ఉండేది. సో బట్ ఓన్లీ థింగ్ ఇస్ నాకేమనిపించింది, చాలా ఎడ్జీ టుడేస్ రెలివెంట్ క్యారెక్టరైజేషన్ అనిపించింది బేసిక్గా, విచ్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్ కమింగ్ ఫ్రమ్ రాజు సార్, బికాస్ వీ హ్యావెంట్ అతన్ని అలాంటి మనం ఫిల్మ్స్లో చూడలేదు మనం తనని. అండ్ సర్ప్రైజ్ మీకి తను ఈ ఏజ్లో ఇంత రిలవెన్స్ పెట్టి క్యారెక్టర్స్ అని ఇంత రిలేటబిలిటీ తెచ్చారు క్యారెక్టర్లో అనేది సర్ప్రైజ్ మీ. అంటే డైరెక్షన్ కూడా ఎంఎస్ రాజు గారే, స్టోరీస్, కాన్సెప్ట్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్గా మేము అందరం చూసాము, డైరెక్టర్గా చూడబోతున్నాము. మీతో ఎలా ఉన్నారు డైరెక్టర్గా? ఆయన ఎలా చేశారు డైరెక్షన్? ఐ థింక్ యంగర్ టు హిస్ ఏజ్ అనుకుంటా తను. ఓకే, బేసిక్ ఇలాంటి మీరు ఒక నేను చెప్పిన ఎమోషనల్లీ కూడా నాకు క్యారెక్టర్స్, బికాజ్ ఐఎమ్ ఆల్సో లైక్ నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ హిస్ ఏజ్.
సో నేను చూసే టేస్ట్ అయినా నాకేది నచ్చుతుందో మనం జనరల్గా ఇప్పుడు వెబ్ వల్ల అయితే వరల్డ్ కాంటెంట్ మనకైతే దొరుకుతుందో నేను కనెక్ట్ అయిన ఆ సబ్జెక్ట్తోనే క్యారెక్టర్స్తోని బేసిక్గా ఐ ఫెల్ట్కి సార్ ఇస్ లైక్ రియలీ రెలివెంట్ ఈ రోజు కూడా ఈ టు కనెక్ట్ విత్ ద ఎమోషన్స్. ఓకే వర్కింగ్ విత్ ఎంఎస్ రాజు గారు ఎలా ఉంది? He is the sweetest director I've came across, because my other two directors, MS Raju sir, like he was so good. He made us comfortable actually. Like obviously he's senior, but then he made sure that I and Shravan are comfortable, and even for my any kind of scenes he used to make me sit and prep me before I go and do my scenes. So he's been very supportive. He's very cute and he's very sweet. ఓకే నా మీకు నేను డెఫినెట్గా చెప్తున్నాను అదే హీఈస్ యంగ్ ఎట్ హార్ట్ అనిపించింది నాకు. అండ్ హీఈస్ వెరీ చిల్డ్ అవుట్ ఈజీ. ఎందుకంటే స్పెషల్గా ఎవరికైతే ఒక ఇమేజ్ ఉంటుంది మనం వాళ్ళతో పనిచేయాలంటే చేసే వాళ్ళకి ఒక రకమైన స్ట్రెస్ అయినా ఏమైనా యూ గో త్రూ సచ్ స్టఫ్. బట్ యాక్చువల్లీ దోస్ పీపుల్ వెన్ దే మేక్ అస్ కంఫర్టబుల్ ఆ జాబ్ ఆ జర్నీ అయితే చాలా ఈజీ అయిపోతుంది. సో నాకు ఫస్ట్ నరేషన్లో కూడా నాకు పెద్ద ఒక్కసారి ఫస్ట్ 10-15 minutes తర్వాత ద మూమెంట్ స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత హీ నెవర్ మేడ్ అస్ ఫీల్. ఐ థింక్ హీ మేడ్ అన్ ఎక్స్ట్రా అటెంప్ట్ సో దట్ వీ డోంట్ ఫీల్ ద స్ట్రెస్. అంటే మీరు ఈ స్క్రిప్ట్ ఓకే చెప్పేటప్పుడు ఏమైనా ఆలోచించారా? బోల్డ్ కంటెంట్ సినిమా ఇది, సో ఈ కంటెంట్ వల్ల మళ్ళీ తర్వాత అదే స్టాంప్ మనకు పడుతుందా? ఫ్యూచర్లో మళ్ళీ ఛాన్సెస్ అన్నీ కూడా ఇలాంటి రోల్సే వస్తాయా? అలా ఏమన్నా థింక్ చేశారా మీరు? బేసిక్గా ఒక స్టోరీ చెప్పినప్పుడు మీరు ఒక బర్డ్ వ్యూ నుంచి చూస్తారు, దాన్ని ఓవరాల్గా చూస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా ఒక రకమైన సీన్స్ అయితే మనకు నేరేటివ్లో రావు కదా, అంటే ఇండిపెండెంట్గా దాన్నే నెరేట్ చేయరు కదా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు స్క్రీన్ ప్లేతో పాటు ఒక స్టోరీ వస్తుంది. సో అది ఆర్గానికల్గా దాంట్లో క్యారెక్టర్ త్రూ జస్టిఫై అవ్వకుండా దాంట్లో వెళ్తే మనకు అది అబ్రప్ట్ లేకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ లేకుంటే అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ అవుట్ ఆఫ్ ద స్టోరీ పెట్టిన అనిపించకపోతే దెన్ అలాంటి క్వశ్చన్స్ రావు బేసిక్గా. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఆల్ రెలివెంట్. సో ఒక చిన్న డౌట్ డెఫినెట్ ఉంటుందంటే ఈజ్ ఇట్ టూ బోల్డ్ అని అనిపిస్తుంది. కానీ ఆ బోల్డ్నెస్ అనేది నేను ఎంఎస్ రాజు గారి మీద ట్రస్ట్ చేసి, ఎందుకంటే అదొక థిన్ లైన్, అది ఇటుపడో చుట్టుపడో చెప్పడానికి. సో అదే లైన్లో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సీన్స్ చేసినప్పుడు స్పెషల్గా. అది మాత్రం రాజు గారు అది ఆ కేరళ తీసుకున్నప్పుడు బూత్ సినిమాకి శృంగారం దానికి చాలా రొమాంటిక్కి దీనికి చాలా థిన్ లైన్ ఉంటుంది. అది ఇక ఎన్నో ఎలిమెంట్స్తో మీరు దాన్ని కవర్ చేస్తారు. ఓకే, కమింగ్ ఫ్రమ్ రైటింగ్ స్టేజ్ నుంచి మీరు డైలాగ్స్ ఎలా రాస్తారు, దాని ట్రీట్మెంట్ ఎలా విజువలైజ్ చేస్తారు, దాని తర్వాత యాక్టర్స్కి అది ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది, మేము దాన్ని మళ్ళీ ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తాము, దాని తర్వాత మ్యూజిక్ ఎట్లా పడుతుంది, దాని తర్వాత విజువలీ దాన్ని ఎట్లా చూపిస్తారు, లైటింగ్ ఎట్లుంది. సో ఎన్నో డిపార్ట్మెంట్స్ నుంచి దాన్ని కవర్ చేస్తారు. ఎన్నో డిపార్ట్మెంట్స్ మీకు ఎలా ఏ డైరెక్షన్లో తీసుకెళ్లాలనేది ఎన్నో డిపార్ట్మెంట్స్ నుంచి ఒక సింక్ వస్తే సింక్రొనైజేషన్ ఉంటేనే అది అవుతుంది కదా. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు కమ్ ఇన్ ప్లేస్ కదా. ఓకే, అంటే ఇప్పుడు రొమాన్స్ కష్టం అంటారా, యాక్టింగ్ చేసేటప్పుడు మిగతా సీన్స్ చేయడం కష్టం అంటారా? నాకు అట్లా అస్సలు అనిపించదు. ఏదైనా ఆల్మోస్ట్ ఈక్వల్లీ డిఫికల్ట్. ఆ రోజు మనం ప్రిపేర్డ్ అయి ఉంటే చాలా అంతే బేసిక్గా. బికాజ్ ఒక్కొక్కసారి ఎంతో మంచి యాక్టర్స్ కూడా ఒక్కరోజు బ్యాడ్ డే ఉంటుంది అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ అ బ్యాడ్ డే. నాట్ కొన్ని సీన్స్కి మనం యాజ్ అన్ యాక్టర్ రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఈజీగా చేయొచ్చు ఒక యాక్టర్, అదే సీన్ వేరే యాక్టర్ మేబీ చేయకపోవచ్చు కానీ దాన్ని వేరే సీన్ మనం చేయవచ్చు. సో అది యాక్టర్ టు యాక్టర్ మనం చూసిన లైఫ్ ప్రకారం ప్లస్ మన పర్సనాలిటీ ప్రకారం మన అప్బ్రింగింగ్ ప్రకారం మనం కొన్ని డెవలప్ చేసుకుంటాము. దాంట్లో మన కంఫర్ట్ జోన్స్ డెవలప్ అవుతాయి. సో దాని పైన ఉంటుంది తప్ప ఇది డిఫికల్ట్ అనేది ఉండకపోవచ్చు. నాకైతే అట్లా ఉండదు బేసిక్గా. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం ఇరికిపోతారు. లైక్ నాకు ఐ హేట్ డ్రైవింగ్ సీన్స్. ఐ హేట్ డ్రైవింగ్ సీన్స్. ఎందుకు? జనరల్గా నేను చేసిన బికాజ్ స్పెషల్లీ పర్మిషన్ తీసుకోండి చేస్తే మాత్రం అన్నిట్లో కానీ స్ట్రెస్ లైన్లో అన్ని మోసం కెమెరాలని ఇట్లా సేవ్ చేయాలనే స్ట్రెస్లో ఉంటాం మనం. ఇక్కడ నుంచి క్లోజ్అప్ పడుతుంది, అక్కడ నుంచి కార్ బ్రెత్కి దాని విడ్త్ ఏది ఉంటుందో దానికంటే నువ్వు ఇంకో ఇంత పెట్టుకోవాలి ఇవ్వడానికి ఎక్కడ నుంచి వస్తాడు పర్మిషన్ లేకుండా షూట్ చేసుకుంటున్నాను. ఓకే, సో అట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది తప్ప ఈ సీన్ ఈ ఇమోషన్ డిఫికల్ట్ అని కాదు. రిలేటబుల్ ఫ్యాక్టర్ అయితే ఎక్కువ తక్కువ అవుతుంటుంది. ప్రిపరేషన్ కొన్నిట్లో ఎక్కువ కావాలి. ఓకే, సిమ్రాన్ జీ, హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ ఆర్ డూయింగ్ రొమాంటిక్ సీన్స్ విత్ శ్రవణ్ బ్రో? How did you feel? Tell me today. That is very much clear in the most interesting question. Feel in the sense like I was already mentally prepared that I have to do the kissing scenes and all. And before we did the scenes, MS made sure that we both are comfortable and we talk like before we go on the sets and do the scenes. So yeah, I think we were well prepared and we just did it without stressing about it. We did it. That's it. ఓకే, అలాగే ఫస్ట్ మూవీ ప్రతి ఒక్కరికి కూడా ఇండస్ట్రీకి వచ్చి సినిమా రిలీజ్ దగ్గర దాకా వచ్చిందంటే వాళ్ళు సక్సెస్ అయిపోయినట్టు అక్కడితో.
వాళ్ళ సినిమాని 70mm స్క్రీన్ మీద చూసుకోవాలని ఒక థాట్ ఉంటుంది అందరికీ. సో మీది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ అవుతుంది, సో థియేటర్స్ మిస్ అవుతున్నారు? అది యాక్చువల్లీ మన ఫిల్మ్ డిసెంబర్ అండ్ జాన్లోనే ఫినిష్ అయిపోయింది యాక్చువల్గా. మార్చ్లో మా రిలీజ్ డేట్ ఉండే, కరోనా అదంతా వాళ్ళు అయింది, దట్స్ అన్ఫార్చునేట్. కానీ మాది ఓటీటీలో అవుతుంది, ఏటీటీలో అవుతుంది, థియేటర్స్లో కూడా అవుతుంది. థియేటర్స్లో కూడా అవుతుంది. ఆ డేట్ అదంతా నాకు క్లారిటీ లేదు, బట్ ఐ నోకి థియేటర్స్లో కూడా ఉంది. థియేటర్స్లో కూడా సూన్ క్రోనాలజీ చేంజ్ అవుతుంది కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ థియేటర్స్లో కూడా ఉంది. ఓకే, ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉంది, తను ఎక్కడ కనిపించట్లేదు, మీ ఇద్దరే ఉన్నారు. అక్కడే కనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సస్పెన్స్కి ఎక్కడ దాచారా, లేదంటే ఏమన్నా ఆ క్యారెక్టర్ కోసం ఏమన్నా? బికాస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ బికాస్ ద స్టోరీస్ అబౌట్ దీస్ 3 people ఇన్ ద ఫిల్మ్. సో తన రెలెవెన్స్కి ఫిల్మ్ మేకర్కి ఒక అనిపించింది, నేను ఎంత రివీల్ చేయాలో అంత రివీల్ చేయాలని అనిపించుండొచ్చు రాజు గారికి. సో దానివల్ల ఎంత కావాలో అంత చూపించారు, బట్ ఫిల్మ్లో షీ హ్యాస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. ఓకే, ఈ ఏటీటీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మనకి సెన్సార్ గట్టు ఉండదు కదా అని చెప్పి ఏమన్నా సెన్సార్కి మించి ఏమైనా చూపించే ప్రయత్నం చేశారా, లేదంటే ఫ్యామిలీకి? మనం దీంట్లో కూడా అడల్ట్ తీసేసుకున్నాం కదా సర్టిఫికేట్, థియేటర్ కూడా యూఆర్ రెడీ టు గో ఫర్ దట్ సర్టిఫికేట్. మేము దానికి 5 చేద్దాం కూడా ఆలోచించాలి అనుకుంటా సార్. సో అది ఓటీటీ ఉన్నా దీనికి కూడా ఓటీటీ అంటే థియేటర్లో యాక్సెప్ట్ చేసిన ఓటీటీకి అది ఫరక్ పడదు. సో థియేటర్స్కి ఆ సర్టిఫికేట్ వీ వర్ నాట్ బాదర్డ్ అబౌట్ ది సర్టిఫికేట్. ఓకే, ఇంతవరకు ఈ అంటే ఫస్ట్ ట్రైలర్లో కంప్లీట్గా బోల్డ్ కంటెంట్ చూపించారు, సెకండ్ ట్రైలర్ వచ్చేసరికి అసలు కంప్లీట్ డిఫరెన్స్గా ఇంకో ట్రైలర్ కట్ చేశారు. అంటే ఏంటి, ఎంతవరకు బోల్డ్ కంటెంట్ ఉండబోతుంది, ఎంతవరకు నార్మల్ స్టోరీ? అదే మీకు నేను చెప్పాను కదా, స్టోరీ నేను విన్నప్పుడు కూడా కాంటెంట్లో ఏదో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దర్ ఇస్ మచ్ మోర్. సో అదే విధంగా సెకండ్ ట్రైలర్లో తను ఏ జానర్ అయినా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఆ ఫిల్మ్ చూడాలనుకోవచ్చు అనేది బేసిక్గా సెకండ్ దాంట్లో, ఇంకా దాంతో పాటు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీకు ఒక ఫీలర్ ఇచ్చారు. ఓకే, సో నేను అన్నట్టు ఇట్స్ మోర్ ఆఫ్ అ మిక్స్చర్ ఆఫ్ లవ్ అండ్ థ్రిల్ జానర్లో పడుతుంది. ఓకే, అంటే ఈ డర్టీ అనేది ఈ పోస్టర్స్ అన్ని చూసుకుని మనం చాలా బోల్డ్గా ఉన్నాయి. అంటే ఆ పేరుకి జస్టిఫికేషన్ కోసం పోస్టర్స్ అట్లా రిలీజ్ చేశారు, లేదంటే ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా సేమ్ ఇలాంటి కంటెంటే ఉంది కాబట్టి జనాల్లో ఎక్కువ రీచ్ ఉంటుందని చెప్పి మీరు ఇలా? మీరు టైటిల్ చూస్తే డర్టీ హరి. అవునవును. సో జస్టిఫై చేయడానికి నాకు తెలిసి పోస్టర్లు పెట్టినా నేను అనుకుంటున్నాను. ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు వాళ్ళతో కూడా, ఎందుకంటే ఇట్స్ దేర్ కాల్. ఓకే, అండ్ హీ నోస్ ద స్టోరీ, ఎందుకంటే ఇన్సెప్షన్ నుంచి తనే రాసింది అది. సో తనకు హోల్డ్ ప్లస్ తన ఆడియన్స్ తనకి బాగా తెలుసు, తెలుగు ఆడియన్స్. సో తనకి ఏదో ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. నాకు తెలిసి అయితే టైటిల్ అంత నువ్వు అప్ ఫ్రంట్గా మనం వెళ్ళినప్పుడు, సో ఐ థింక్ పోస్టర్స్ కూడా నాకు తెలిసి అదే సింక్లో అనుకుని ఉంటారా అని నాకు అనిపిస్తుంది. ఎంఎస్ రాజు గారి విషయానికి వచ్చేసి మ్యూజిక్, ఆయన సినిమాలన్నింటిలో కూడా మ్యూజిక్ అల్టిమేట్ ఉంటుంది. ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? మీకు పాట ఎట్లా అనిపించింది? పాట బాగుంది, నచ్చింది కదా, నాకు కూడా నచ్చింది. నేను ఎంఎస్ రాజు గారు నాకు కూడా ఒక హోప్ ఉండే, మంచి పాటలు పాడతాను అయితే ఉండే నాకు కూడా. ఓకే, నాకు కూడా ఇప్పుడు తెలిసిన ఫీడ్బ్యాక్ కూడా పాట అయితే నచ్చింది అందరికీ. ఓకే, అండ్ యూనో చెరీ ఆన్ ద కేక్ ఇస్ రాబిన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పాటలు కూడా తనే ఇచ్చారు ఆఫ్ కోర్స్, కానీ అండ్ ఇది థ్రిల్ జోన్లో కూడా వెళ్తుంది కాబట్టి అదొక బికాజ్ ఎడ్జీ స్క్రీన్ ప్లే రాశారు. సో యూ వాంటెడ్ సమ్మన్ హూస్ యంగ్ అండ్ హూ హ్యాస్ దట్ మైండ్ సెట్, హూ కెన్ గివ్ దట్ ఎడ్జీ మ్యూజిక్ టు దాట్ అండ్ యంగ్. సో ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో రీజన్ మార్క్ని తీసుకోవడానికి. ఓకే అన్న, మీరు బాలీవుడ్లో చేశారు, అలాగే ఇప్పుడు టాలీవుడ్లో చేస్తున్నారు, ఏమైనా డిఫరెన్సియేషన్ అబ్జర్వ్ చేశారా? జస్ట్ కాల్ టైం తప్ప అంతా సేమ్. అండ్ లాంగ్వేజ్ అంటే నాకు వస్తుంది కదా, నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు కానీ, బట్ వర్కింగ్ ఫ్యాషన్ అయినా కల్చర్ అయినా డిసిప్లిన్ అయినా ఆల్మోస్ట్ అంతా సేమే. ఓన్లీ థింగ్ ఇస్ జస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నార్మల్ ఎవరి కూడా 6 o'clock 7 o'clock కాల్ టైం ఉండనే ఉంటుంది, అక్కడ కొంచెం లేట్ పని చేసి అలవాటు అంతే. అదొక్కడే నాకు మేజర్ డిఫరెన్స్ అంతే. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ ఇద్దరు హీరోయిన్స్లో? ఈజ్ యువర్ ఫేవరెట్? నేను ఎందుకు చూస్ చేసుకోవాలి ఇద్దరు మధ్యలో నుంచి ఇద్దరు దొరికినప్పుడు? Why should I choose one? She has no option but to choose me. No, I can choose MS Raju sir over you. But you have no option to choose me. Okay, small rapid fire. Favorite color? Not one color, but I like grey, black. One. I can't. White and black are my favorites. White and black. Okay. Royal blue. Royal blue. Yeah. Okay. Favorite hangout spot? Home. Home. I like going trekking if I just want to do something. All time favorite movie in Telugu? I think Criminal. Criminal is one of నాకు చాలా ఉన్నాయి ఇంకా నిజం చెప్పాలంటే, బట్ Criminal is something I like. Okay. In Telugu? In Telugu. I think it has to be Dawn #1. Dawn. Yeah, that was the first movie I watched. నాకు రీసెంట్ ఇంట్రెస్ట్, నాకు రీసెంట్ ఫేవరెట్ అయితే మహానటి. మహానటి. ఫేవరెట్ యాక్టర్? ఎక్కడ? టాలీవుడ్.
నాగార్జున ఆల్ టైమ్. ఎందుకు ఇష్టం నాగార్జున గారు? ఒక్కొక్కసారి మనం ఇట్లాంటి ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంతే నచ్చుతారు అంతే, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఓకే, రీసెంట్గా ఆయన హోస్టింగ్ కూడా స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ నుంచి. ఫాలో అవుతున్నారా దేంట్లో? బిగ్ బాస్. బిగ్ బాస్ చేసిన, కానీ నేను బిగ్ బాస్ పెద్ద చూడలేను, రియాలిటీ ఫ్యాన్ కాదు బేసిక్గా. ఓకే. సో నేను కానీ ఆయన ఓకే నాగార్జున గారు చేస్తున్నారని. ఓకే. సో బట్ ఐ లైక్ మోర్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఓకే, ఫేవరెట్ హీరో? Mine is also Nagarjuna sir, Allu Arjun and Mahesh Babu. 3, yeah, over here. ఫేవరెట్ యాక్టర్స్? ఫర్ మీ రమ్యకృష్ణ గారు అండ్ ఒక టైంలో సౌందర్య గారు కూడా. ఇన్ ప్రెజెంట్ సాయి పల్లవి. సాయి పల్లవి. Sai Pallavi, she's amazing. In present. మేడం మీరు అన్ని కాపీ పేస్ట్ కడుతున్నారు. No, mine is Genelia. I really adore her a lot, Genelia. And other than that, Samantha. Yeah. Okay, even my favorite too. Yeah. Favorite holiday destination? ఐఎమ్ నాట్ ఎ ట్రావెలర్ అస్ సచ్ బీయింగ్ ఆనెస్ట్, కానీ ఎక్కడికైనా మౌంటైన్స్ దగ్గర తీసుకుపోతే నాకు ఏ కొండ నేను ఓకే, సంత ఒకటే. ఓకే, ఫేవరెట్? Greece. ఓకే. ఇన్స్పిరేషన్? లాట్ ఇయర్, ఇట్ కీప్స్ చేంజింగ్ యాక్చువల్గా. మన మన మెంటల్ మ్యాచ్యూరిటీ ప్రకారం మనం ఒక్కొక్కరిని చూసుకుంటాం, దెన్ అగైన్ 1-2 years తర్వాత మనకి చేంజ్ అవుతుంది అది. ఓకే. ఐ కాంట్ సే కరెంట్లీ యూ కెన్ సే మోదీజీ. ఓకే. యువర్ ఇన్స్పిరేషన్? That's me, myself. For me it keeps changing, but if you ask me right now, it's definitely there. Most memorable moment in your life? I think it's yet to come. I think it's yet to come. Okay. My life is happening, so my every day is memorable. One secret that nobody knows? I'm very boring. First crush? Very obvious. School టీచర్లో ఉంటారు ఎప్పుడైనా. ఇంగ్లీష్ టీచర్, బయాలజీ టీచర్. నాకు మొత్తం ఏ సబ్జెక్ట్ టీచర్ అన్నా నాకు క్రష్. ఇంగ్లీష్ టీచర్ అండ్ బయాలజీ టీచర్. ఇంగ్లీష్ టీచర్ ఈక్వల్. ఇంగ్లీష్ టీచర్స్ అంటే చాలా బాగుంటారు అన్న. జనరల్ అది ఫర్ సమ్ రీజన్. కాకపోతే మాకు మాస్టర్ వచ్చేవాడు, నల్లగా ఉండేవాడు. మాకు టార్చర్ ఆ పీరియడ్ మాత్రం అసలు. ఓకే, యువర్ ఫేవరెట్ క్రష్? Hrithik Roshan. One quality that you want to steal from any other film personalities? టాలెంట్ అయితే డాన్స్. Yeah, I'm asking about all talent. Dance. Anyone who's a good dancer, like Allu Arjun, Junior NTR, anyone who's a good dancer for me, Ram Charan. Okay. Dance, definitely dance. Okay, Simran. One quality that you want to steal from any other film personalities? I don't know. I've not thought of it. Okay. First kiss? Dirty Harry. తెలుగులో, హిందీలో నేను నమ్మను. నువ్వు నమ్మడానికి మనం మళ్ళీ మీకు నమ్మించుకోవడానికి నేను వేరే ఆన్సర్ ఇస్తాను, కానీ డర్టీ హరీ. ఓకే, ఫైనల్ సెగ్మెంట్. డిస్క్రైబ్ ది సెలబ్రిటీస్ ఇన్ వన్ వర్డ్. చిరంజీవి గారు? ఐ థింక్ లెజెండ్. Obviously. నాగార్జున గారు? He's charming. ఓకే. Forever young. Mass. I should have said mass. Forever young and classy. Victory Venkatesh? Oh, I like personality, like his. Oh, I don't know what to call that. I think he's loving. I like him more a lot on off screen. Whenever he interacts, I think pleasant feeling వస్తుంది. And I love him when he goes for cheering Hyderabad team. Okay, Balakrishna garu? Balaya Babu? Very entertaining for me. I love him. I guess I should go with the same answer. Pawan Kalyan garu? I think he's a youth icon. And now into politics also. So yeah. Okay, same copy paste done. Prabhas? A guy who's been probably loved by the country now, and he's a ఏమంటారు women's dream. Yeah, he's hot hunk. Women's dream. I don't know, I'm correct నాకు వర్డ్ దొరకలేదు కానీ హార్ట్ థ్రాబ్. Okay, Junior NTR? Dancer, fabulous dancer. Allu Arjun? Dancer for me again. And Junior NTR's dialogue delivery is what I really like. Pace అయితే మెయింటైన్ చేస్తారు తను. Nani? His title, I think I loved him in Eega. Okay. And so for me, I've always loved Nani after that. And I think he's one of the most underperforming actors who like really underperforms. ఓకే, ఫైనల్గా మూవీ గురించి ఎందుకు చూడాలి అనే పాయింట్ వస్తే మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి? నేను స్టోరీ విన్నప్పుడు బేసిక్గా నేను చాలా రిలేట్ అయ్యాను యాజ్ ఎ యంగ్ ఆడియన్స్ అయినా యాజ్ ఎ యంగ్ వ్యూవర్ అయినా. ఈ క్యారెక్టర్ ఇస్ వెరీ రిలేటబుల్. ఇట్స్ టుడేస్ యూత్ అని అనిపించింది నాకు, హూ ఈజ్ వెరీ అంబిషియస్, ఆఫ్టర్ ఎ పాయింట్ ఆల్సో గ్రీడీ, అండ్ who knows no limits to achieve his ambition. So which is very relevant to today's youth. అండ్ కానీ ఆ అంబిషన్ ఎప్పుడైతే గ్రీడ్కి కన్వర్ట్ అవుతుందో దాని తర్వాత సమ్టైమ్స్ లైఫ్ కెన్ త్రో రియలీ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ మన తరఫ్. సో
దట్ ఈస్ ద రీజన్ యూ షుడ్ వాచ్ బికాస్ దట్ ఈస్ వాట్ వీ మోస్ట్లీ ఆర్ అందరం. అండ్ వీడు పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, వీడు ఒక గ్రే, వీడు సో విచ్ వీ ఆల్ ఆర్ ఐ థింక్. సో ఇది చూడాలంటే December 18th మీరు మీకు ట్రైలర్ నచ్చితే ఫ్రైడే మూవీస్ అని ఒక యాప్ ఉంది, ఫ్రైడే మూవీస్కి వెళ్ళి మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. లేకపోతే మీరు లేజీ పీపుల్ అయితే నా 7997666666 ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఒక లింక్ వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మీరేమన్నా చెప్దాం అనుకుంటున్నారా మూవీ గురించి? 2 points that you should watch movie for if you like good content and if you like me. That's it. భయ్యా సునీల్ గారి గురించి అడగడం మర్చిపోయి, సునీల్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. చార్ చాంద్ అంటారు కదండి, అంటే అదొక రకమైన జోను, ఒక డార్క్ కాకుండా డార్క్ జోన్లో ప్లస్ లవ్ ప్యాషన్ ఇంటెన్సిటీ ట్రైలర్లో సునీల్ వాయిస్ వాజ్ చార్ చాంద్. అంటే ఫైనల్గా ఒక చెరీ ఆన్ ద కేక్ అంటారు అండి. బికాస్ ఫస్ట్ సునీల్ గారు వాయిస్ అంత రిలేటబుల్, ప్రతి ఒక్క బచ్చా గుర్తుపడతాడు. ప్లస్ తను మాట్లాడే స్టైల్లో ఒక యూనిక్నెస్ ఉంది. సో తన ఆ ఎంటర్టైనింగ్ వెరీ ఎండియరింగ్ పర్సనాలిటీ మాట్లాడే తరీకా అవుతుందో తనది, అది ఐ లవ్డ్ ఇట్. నాకు తెలియదు అసలు సార్ వాయిస్ యూజ్ చేస్తున్నా అని చెప్పి. ఫస్ట్ టైం నేను ట్రైలర్ చూడంగానే ఐ వాజ్ లైక్ లాఫింగ్. సో దాని తర్వాత స్వతన్ మాట్లాడేది ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గ్రేట్ చాయిస్. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.